ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఉదయం ఈ వచనం చదివి కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వాని కాపాడెను. ఆమేన్, హల్లెలూయా. టైటిల్ ఏంటంటే ఆయన మనలను కనుగొనే దేవుడు. కనుగొనే దేవుడు, గుర్తించే దేవుడు. ఎవరండి? గుర్తించడం లేదా గ్రహించడం లేదా కనుగొనడం. ఈ భాగం యాకోబు గురించి రాయబడింది. పై వచనం చదివితే ఆ సందర్భం ఎవరి గురించి అన్నది మనకి యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్యము యాకోబే. అక్కడ భూ అని లేదు, యాకోబే అని ఉంది. అంటే యాకోబులో ఏమి కనుగొంటున్నాడు అంటే ఒక్క యాకోబునే చూడలేదు. యాకోబులో కొన్ని లక్షల సమూహాన్ని చూస్తున్నాడు ఆయన. ఏంటండి? యాకోబులో కొన్ని లక్షల సమూహం. అందుకే ఆయనకి ఆయన భాగమై ఉన్నటువంటి జనము. ఈ మాట మాట్లాడేటప్పుడు యాకోబు ఒంటరిగా ఉన్నాడు, దేవునికి దూరంగా ఉన్నాడు. 20 సంవత్సరాలు ప్రార్థనా జీవితం లేదు ఎవరికి. 20 సంవత్సరాలు ప్రయాసే, సంపాదన, వివాహం, పిల్లలు, జీవాలు, గొర్రెలు, మేకలు, ఇదే పని అయిపోయింది. కానీ ఒక కంట కనిపెట్టుకొని ఉన్నాడట. ఎవరు? దేవుడు యాకోబుని ఒక కంట కనిపెట్టుకొని గమనిస్తూ వెంబడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబులో యేసుక్రీస్తు కూడా రావాల్సి ఉంది. ఆమేన్ చెప్దాం. బైబిల్ చెప్తుంది యాకోబులో ఒక నక్షత్రము ఉదయించును అని ఒక ప్రవచనం ఉంది. గుర్తుందా? యాకోబులో ఏమొస్తుంది? ఒక నక్షత్రం ఉదయిస్తుంది. ఆ సమూహాన్ని దేవుడు యాకోబులో ముందే చూశాడు. నేను నగరిగుట్ట వెళ్ళినప్పుడు ఉదయం కూడా చెప్పాను. అంటే నేను తీసుకున్న టైటిల్ మీకు అర్థం కావాలని ఒక ఉపమానం చెప్తున్నాను. ఒక పెద్ద ఫోటో, ఆ ఫోటోలో చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగాను వీళ్ళందరూ ఎవరని. వాళ్ళు చెప్పారు, ఈయన మా తాత, మా అన్న, మా తమ్ముడు, మా వాళ్ళు అందరని, మా వంశమని. వాళ్ళు ఎక్కడో విలేజ్ నుంచి వచ్చాడు. 1 పర్సన్, ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ద్వారా ఒక పెద్ద వృక్షమైనట్టుగా, ఒక విత్తనం ఒక పెద్ద వృక్షమైనట్టుగా ఒక వ్యక్తిలో నుండి ఎన్ని వంశాలు వస్తున్నాయో చూడండి. ఒక వ్యక్తిలో నుండి ఎన్ని గోత్రాలు వస్తున్నాయో చూడండి. యాకోబే కదా పోనీలే అనుకోలేదు దేవుడు.
పోతే పోయాడు, నన్ను మర్చిపోయాడు, 20 సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళి పిల్లలు ఇదే అయిపోయింది, నన్ను మర్చిపోయాడు, వాగ్దానం మర్చిపోయాడు అని దేవుడు అనుకోలేదు. దేవుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడండి, ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. అందుకని యాకోబే దేవుడు కోరుకుంటే చాలామంది ఉన్నారు, దేవుడు ఎన్నిక చేసుకుంటే చాలామంది ఆయన ఎన్నిక చేసుకోగలడు. కానీ కొన్ని పనులు నీ ద్వారే జరుగుతాయి, కొన్ని పనులు దేవుడు నీ ద్వారా చేయాలి, కొన్ని వాటికి దేవుడు నిన్నే ఎన్నుకుంటాడు. ఆమె చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఎప్పుడు ఏ పని జరగాలనో అది నీ ద్వారే. మనం అనుకుంటాం, నేను ఒక్కడనే చేయాలా, నేను ఒక్కదాన్నే చేయాలా, ఇంతమంది ఉన్నారు, నాకే వచ్చిందా, నాకే పడింది భారం అని మనం చాలాసార్లు అనుకుంటాం. ఇంట్లో కానీ, మందిరంలో కానీ, పొలంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా చాలాసార్లు అనుకుంటాం. కానీ ఆ పని నువ్వే చేయాలి. అది ఎవరి ఏర్పాటు? జీవము కలిగిన అది దేవుని ఏర్పాటు. కాబట్టి యాకోబులో కేవలం ఒక్క యాకోబునే చూడలేదు ఆయన, యాకోబులో గోత్రాలు చూశాడు. యాకోబులో 20 నుంచి 30 లక్షల మంది జనాంగాన్ని చూశాడు. అయితే ఆ యాకోబు ఒకరోజు ఎలా ఉన్నాడంటే, ఆదరణ లేనివాడిగా, ఒంటరివాడిగా, నిరుత్సాహంగా, సమాధానం లేనివాడిగా, సంతోషం లేనివాడిగా ఉండగా ఎక్కడ తీసుకెళ్ళట? భీకర ధ్వని గల అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి అతనితో స్నేహించి, అతనితో మాట్లాడి, అతన్ని ధైర్యపరుస్తున్నాడట. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయ. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు మైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం. అరణ్యములో చెట్లుంటాయి, అరణ్యములో ఒక రకమైన ఆహారం దొరుకుతుంది, అరణ్యములో నీళ్లు కనబడతాయి. కానీ ఎడారిలో ఏముండదు, ఎడారిలో ఏం కనపడదు. కానీ ఆ ఎడారిలో ఎవరున్నారో తెలుసా ఏమండి? ఆ ఎడారిలో వెంటాడుతుంది ఎవరో తెలుసా? దేవుడు. భర్త నిర్దాక్షిణంగా కొంచెం నీళ్ళు ఇచ్చి పంపించేశాడు, నిర్దాక్షిణంగా పంపించేశాడు. నీ చావు నువ్వు చావు అన్నట్లుగా. అయితే 16వ అధ్యాయంలో ఆమె దేవునికి ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవేనని. బాగా వినండి. హాగరు ఇస్మాయేలు అయిపోయింది అనుకున్నారు, వాళ్ళ చరిత్ర ఎండ్ అయిపోయింది అనుకున్నారు, మరో లైఫ్ లేదు అనుకున్నారు, మరో జీవితం లేదు అనుకున్నారు. ఎవరు? వాళ్ళు అనుకున్నారు, పంపించిన వాళ్ళు, ఆమెతో పాటు ఉన్నటువంటి పనికెత్తలు, ఈవెన్ శారా కూడా. కానీ అబ్రహాముకు ఒక్కడికే నిరీక్షణ ఉంది. ఎందుకంటే కలత చెందుతున్న వేళ
బాధపడుతున్న వేళ హాగరును పంపించేసేయ్ అని దేవుడే చెప్పిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మదన పడుతుంటే ఒక అద్భుతమైన మాట అంటాడు, అబ్రహామా, ఇస్మాయిలును కూడా నేను ఆశీర్వదిస్తాను, ఇస్మాయిలును కూడా నేను విడిచిపెట్టను, ఇస్మాయిలును కూడా నేను వృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను, అతనిలో నుండి అనేక జనములు వస్తాయి. హల్లెలూయా. ఎవరండి మనల్ని కనుగొనేది? ఎవరండి మనల్ని పట్టించుకునేది? ఎవరండి మనల్ని ఆదరించేది? ఎవరండి మనతో ప్రేమగా మాట్లాడేది? హోషేయ గ్రంథములు అంటాడు కదా, అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి నీతో నేను అక్కడ ప్రేమగా మాట్లాడుదును. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. హోషేయ గ్రంథం. ఈరోజు దొరకతలే, వదిలేయండి. రెండో అధ్యాయంలో నేను చెప్పిన వాడు చదవండి చాలు. హోషేయ 8 కానీ 10 కానీ ఆ సందర్భంలో కాదులే, అక్కడ ఏముంటుందంటే, అరణ్యములోనికి తీసుకొని పోయి నేను దానితో ప్రేమగా మాట్లాడుదును. ఎన్నోసార్లు చెప్పాను, వచ్చును, మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా. దొరికిందా? ఎన్ని? చదువు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి దానితో ప్రేమగా మాట్లాడుదును. హల్లెలూయా. దీనికోసం ఎంతోమంది పడిగాపులు కాస్తున్నారు. దేనికోసం అండి? మా ఆయన ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు. మా ఆవిడ నాతో ప్రేమగా మాట్లాడి ఎంతకాలమైందో. ఒక పాప అంటది, మా డాడీ నాతో ప్రేమగా మాట్లాడి చాలా సంవత్సరాలైంది అంటది. నిజమే, ఈ ప్రేమగా మాట్లాడేవారు కావాలి మనకి. హల్లెలూయా. అరణ్యములో, చర్చిలో కాదు, చర్చిలో ఎవరైనా మాట్లాడతారు ప్రేమగా, ఇంట్లో ఎవరైనా మాట్లాడతారు ప్రేమగా. అరణ్యమనగా శ్రమ గల లోయ, అరణ్యమనగా శోధన, అరణ్యమనగా ప్రాణాపాయ పరిస్థితులు, అరణ్యమనగా ఊహించని ఒక అగాధం లాంటిది. ఇవన్నీ దానికి పోల్చబడ్డాయి. ఆ టైంలో, ఆ పరిస్థితుల్లో ప్రేమగా మాట్లాడేవారు ఎవరయ్యా అంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. అక్కడ ఆయన నిన్ను కనుగొంటాడు. ఆమేన్. యాకోబే, ఎవరట? యాకోబే చేయాలి, యాకోబులో నుంచే రావాలి వంశావళి. మనం అనుకుంటాము, నాకేంది ఈ పని చేరిచ్చాడు, నాకేంది ఈ పని అప్పు చెప్పాడు, నేనేంది ఈ పని చేస్తున్నా, నా స్థాయి ఏంటి, నా ఉన్నతమైన విధానం ఏంటి, నేనేంటి అని అనుకుంటాం. కానీ నువ్వే దానికి సూటబుల్, నువ్వే దానికి కరెక్ట్ పర్సన్, నువ్వు మాత్రమే దాన్ని చేయగలవు, ఫుల్ఫిల్ చేయగలవు. ఆమేన్. అది ఎవరి ఏర్పాటు? కృపరాజు ఏర్పాటు కాదు. అది మనం అనుకుంటే వచ్చేది కాదు. ఈ పరిచర్య నీకు నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు. అలాగే అదోనియా అనేవాడు అలాగే అనుకున్నాడు.
రాజులు 2వ గ్రంథంలో అదోనియా అనేవాడు అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను దావీదు కుమారుణ్ణే కదా, తామారుకు జన్మించినటువంటి వాడు దావీదు కుమారుణ్ణే కదా, నేను ఆయన వంశస్థునే కదా, రాజకుమారుని కదా, నేనే రాజును రా బాబు అని చెప్పేసి అందరిని పోగు చేసి నానా హంగామా చేశాడు. మొదటి అధ్యాయంలో అదోనియా. మీరు విన్నారో లేదో? దావీదు కుమారుడే అదోనియా అనేవాడు. కానీ అతనికి ఏం లేదు, పట్టాభిషేకం లేదు, అతనికి ఏం లేదు, ఒక అభిషేకం లేదు, ఒక ఏర్పాటు లేదు. తండ్రి అతన్ని ఏమీ పబ్లిసిటీగా అనౌన్స్మెంట్ చేసింది లేదు. తనకు తానే నేను రాజకుమారునే కాబట్టి నేను రాజునే అని తనకు తానే ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా గమనించిన బత్షెబ ఏం చేసిందంటే దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదా, నువ్వు మాట ఇచ్చావు, నా కుమారుణ్ణి నువ్వు రాజుగా అభిషేకం చేస్తానన్నావు, రాజుగా పట్టాభిషక్తుని చేస్తానన్నావు, అదోనియా అనేవాడు ఏలుబడి చేస్తానడు అయ్యా అంటే, అప్పుడు దావీదు అంటాడు, అదోనియా ఎవడు? ఎవరిని మాట అంది? కొడుకునే. అదోనియా ఎవడో? వాడు పరిపాలించేటువంటి ఎవరు ఎన్నుకున్నారు వాడిని? ఎవరు అభిషేకించారు? ఎవరు తైలపు కొమ్ముతో తనను అభిషేకించింది ఎవరు చేయలేదు కదా, తనకు తానే రాజుగా అంటుకున్నాడు. అది కుదరదు అని అదోనియాను పక్కన పెట్టి సొలొమోనుని పిలిపించి సొలొమోనుని పట్టాభిషిక్తుని చేశాడు ఆ రోజు దావీదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటే దేవుడు, మనం అనుకొని మనమే చేస్తున్నామని ఫీల్ అయిపోతాం, కానీ కాదు, దేవుడు ఆ పని కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ చెప్దాం. మన జరిగిన సెమీ క్రిస్మస్లో ఇంకా తెల్లారితేనో ఇంకొక రోజు ముందో అన్నీ తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, లైటింగ్లు ఇవన్నీ సిద్ధపరచుకోవాలి. ఇలా ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న చికెన్ నేను ఏర్పాటు చేస్తానన్నాడు. చాలామంది ఉన్నారు కదా సంఘంలో, ఉన్నారు లేరా? సుమారుగా ఒక 10,000 13,000 ఖర్చు వస్తుంది. ఆ పనికి దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు. అల్లెలు చెప్దాం. ఇప్పుడు ఎంతమందికి రాని ప్రేరేపణ ఒక తమ్ముడికి ఎందుకు వచ్చింది? అల్లెలు చెప్పండి. నిన్న క్రిస్మస్ చేశారు అవునస్తులు 5గురే. పేర్లు చెప్తే చాలామంది పేర్లు చెప్పాలి. 5గురే. వాళ్ళకి ఎందుకు అనిపించింది క్రిస్మస్ అంతా మేమే చేయాలని? ఆ పని వాళ్ళే చేయాలని ఎవరు అనుకున్నారు? దేవుడు డిసైడ్ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఒక తమ్ముడు అనుకున్నాడు, ఆ పైన ఫ్లెక్సీలు అవంతా ఒక తమ్ముడు అనుకున్నాడు. ఆ పని అతనే. అది ఎవరు డిజైన్ చేశారు? అది ఎవరు అనుకున్నారు? దేవుడే. మీరు చేశారు చేయగలిగినవి, మీరందరూ ఎక్కడున్న తమ్ముళ్ళు. అవన్నీ ఎవరు అనుకుంటే చేశారు? మీరు అనుకుంటే జరగలేవి. దేవుడు డిసైడ్ చేయాలి, దేవుడు ఎన్నిక చేయాలి. అల్లులు చెప్దాం, ఇంకా చెప్దాం. కాబట్టి కొన్ని పనులు నీ ద్వారే జరగాలి. నీవే దానికి కరెక్ట్ సూటబుల్, నువ్వే కరెక్ట్ పర్సన్. నువ్వు అనుకోవచ్చు నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అనుకుంటారే నీతోనే చేపిస్తా నేను, నీవే దానికి దమ్మున్నోడు అంటాడు. హల్లెలూయా. యేసుప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా రూఢిపరచగలడా? ఈ మాట చెప్పగలిగిన దమ్ము ఒక్కడికే ఉంటుంది. ఎవరికి? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మాత్రమే ఈ మాట చెప్పగలడు. ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఈ మాట, ఎవరు చెప్పలేదు. చాలని చెప్తున్నా, ఏ దేవుడు చెప్పలేదు ఈ మాట. అవునా కదా? మీరు గ్రంథాలు చదవండి, ఈ మాట చెప్పగలిగిన సత్తా ఒక్కడికే ఉంది. అలాగే కొన్ని పనులు చేయటానికి నువ్వే సామర్థ్యం కలిగిన వాడు. మన క్యాలెండర్లో ఉంటుంది మొట్టమొదటి మాట, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, అనగా తగినవాడు అని రాశాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళటానికి, సంఘ అభివృద్ధి కొరకు, మందిరంలో పనులు కొరకు, మందిరంలో కొన్ని కావాల్సినవి నువ్వే సరైన వ్యక్తివని దేవుడు ఎప్పుడో డిజైన్ చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు పరిచర్య చేస్తున్నావు. దానిని కఠినంగా, బాధగా, అయిష్టంగా చేయకూడదు. ఎలా చేయాలి? నాకు భాగ్యం అనుకోవాలి. ఏమనుకోవాలి?
నా భాగ్యం, నా గొప్ప అదృష్టం, ఇది నా గొప్ప భాగ్యం, దేవుడిచ్చాడు ధన్యత. దేవుని మందిరంలో ఒక మీటింగ్ జరగడానికి, ఒక మందిరం కట్టడానికి, ఒక వస్తువు కొనడానికి ఈ యొక్క పాపినైన నా జీవితంలో నుంచి దేవుడు కోరుకుంటున్నాడంటే అంతకు మించింది ఏముందని సంబరపడాలండి. ఇంట్లో క్రిస్మస్ చేసుకోవటం కాదు, సంఘంలో చేయాలి క్రిస్మస్. ఎక్కడ చేయాలి? ఇంట్లో ఎవడని చేసుకుంటాడు. సంఘంలో నువ్వు చేస్తే అప్పుడు దేవుడు నా ఇంట్లో ఇతను వచ్చి పని చేస్తున్నాడని దేవుడు సంతోషపడతాడు కదా. మన దేవుని పొలంలో పని చేసేవారుగా ఉండాలి. యాకోబే అని ఎందుకు అక్కడ బల్ల గుద్దినట్టు చెప్తున్నాడు? యాకోబు అని లేదు అక్కడ. మీరు కరెక్ట్గా చూడండి, అక్కడ లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది అక్కడ. నేను అది ఎందుకు చదివి ఆగానంటే ఆలోచించాను. దేవుడు ఎప్పుడో డిజైన్ చేశాడు ఇస్మాయేలు పక్షంగా ఒక ఉద్దేశం. ఏంటి దేవుడు ఇస్మాయేల్ పక్షంగా డిజైన్ చేసింది ఏంటంటే కొన్ని కోట్ల మంది రావాలి. ఎవరి ద్వారా? ఇస్మాయేలు ద్వారా కూడా ఎంతమంది రావాలి? కొన్ని కోట్ల మంది రావాలి. ఆగురు అనుకుంది వాడు ఆ పొద కింద అక్కడే చచ్చిపోతాడని. ఏడ్చి ఏమవుతాడు? అరణ్యంలో అక్కడే చచ్చిపోతాడు. నేను ఇక్కడ చచ్చిపోతాను, వాడు అక్కడే చచ్చిపోతాడని ఆగరు అనుకుంటుంది. కానీ దేవుడు ఏమనుకున్నా, నిన్ను కనుగొంటున్నాడు. శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, ఎవరు ఆదరించక, ఎవరు చేరదీయక, ఎవరు సహాయం చేయక నిస్సహాయురాలుగా ఒకవేళ ఉంటే నిన్ను కూడా వెంబడించే ఒక కన్ను, నిన్ను కూడా వెంటాడే ఒక దృష్టి, నీ వెంటే వచ్చేటువంటి ఒక కను చూపు నిన్ను కూడా వెంటాడుతుందన్న సంగతి రాత్రి నీకు అర్థం కావాలి. హల్లెలూయా. అసలు ఆ మాట చదివితే నాకు ఎట్లా ఉంటుందంటే లేచి గొంతేయాల. ఎట్లాగా? ఇస్మాయేలును అరణ్యానికి పంపమంటాడు ఏందినా? ఇస్మాయిల్ వెళ్ళిపోతే అతని పక్షాన దేవుడిచ్చిన వాగ్దానం ఏమైపోవాలి? ఇస్సాకును బలొడుగుతాడు ఏందినా? అతని పట్ల దేవుడిచ్చిన వాగ్దానం ఏమైపోవాలి? ప్రైజ్ లార్డ్. పరిస్థితులు చూసి నువ్వు నేను భయపడతాం, కానీ నిజమైన క్రైస్తవుడు పరిస్థితులను చూసి భయపడ్డావు. ఎందుకంటే ప్రతి మనిషికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎవరైతే పొందుకుంటారో ఆ వాగ్దానం ఉన్నవాడు భయపడడో. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆగునాను, ఆగు. ఇక్కడ పాడమని కాదు నేను ఎత్తింది, ఇది ఆయన మాత్రమే చేయటం కాదండి, లాజిక్. ఆయన మాత్రమే చేయటం కాదు, దేవుడు అంటాడు, దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయుదురు. దేవుడు చేసే సంగతి పక్కన పెడదాం, ఆయన చేయకుండా ఏమి ఉండడు. నువ్వు అడిగినా చేస్తాడు. చెప్పండి, నువ్వు అడగకపోయినా చేస్తాడు. ఓ ఎల్లకాలం నువ్వు అడిగితేనే ఇచ్చాడు అనుకుంటున్నారా? ఏమా మనం అడిగితేనే దేవుడు ఇస్తున్నాడు అనుకుంటున్నావా? 1 గంటకు పడుకున్నా కూడా 5 గంటలకి మెలకు వస్తుందంటే ఏంటి? తెల్లారి అలారం పెట్టుకున్నా కూడా నువ్వు లేచాను అనుకుంటున్నావా? కాదు, మీ గురించి కాదులే. హల్లెలూయా. అన్ని మాయ అనుకోమాకండి. ఇప్పుడు 5 గంటలకు అలారం పెట్టుకొని లెగుతున్నావంటే ఆ అలారం లేపింది అనుకుంటున్నావా? కాదు, దేవుడు ఇవ్వాలి మనకి. ఒక రోజు, ఒక సంవత్సరం దేవుడు ఇవ్వాలి. 2026లోకి నిజంగా నేను కొత్త బట్టలు వేసుకొని అడుగు పెడతానని ఎంతమంది అనుకుంటున్నారు? గ్యారంటీ లేదు. హల్లెలూయా చెప్దాం. దేవుడు డిజైన్ చేయాలి. నీ ప్లాన్, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దాన్ని ఎవ్వరూ చెప్పండి. దేవుడు మాత్రమే చేయటం కాదండి. యేసు ప్రభు ఒక అతనితో అంటాడు, నువ్వు కూడా చేయగలవంటాడు. నువ్వు కూడా చేయాలి. ఒకటే ఏంటి? నమ్ముట నీ వలన అయితే. నమ్మువానికి సమస్తం కొట్టొచ్చుగా. హల్లెలూయా. నాకు వద్దులే ఈ సపోర్ట్, నచ్చలా. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ వలన అయితే చేయి బాబా అంటాడు. యేసు ప్రభు అంటాడు, అరే బాబు నేను చేయటం పక్కన బెటర్ బాబు, నువ్వు కూడా చేయగలవు, నీ వల్ల కూడా అవుతుంది, నీతోనే దేవుడు చేయించుకుంటాడు కొన్ని పనులు. నువ్వే సమర్థము కలిగిన వాడివే, నువ్వే దానికి సమర్థుడివే.
పక్కనోడు మెచ్చుకొని మెచ్చుకోపోని అవతల పడాయి. భార్య అంగీకరించని, భర్త అంగీకరించని, అంగీకరించకపోని నువ్వే కొన్ని చేయాలి. యోనానే ఎందుకు పట్టుకున్నాడు అనుకున్నారు? నాకు ఈ సేవ వద్దు, ఈ పరిచర్య వద్దురా బాబు, నేను కొంతకాలం బతకాలని చెప్పేసి తార్షీసు వెళ్ళే వాడు ఎక్కి కూర్చున్నాడు మనోడు. ఎక్కడికి వెళ్ళాలి? నేనేం చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి యోనా? నినివేకి వెళ్ళాలి. ఈ సేవ వద్దు, ఇదంతా వద్దురా బాబు, ఇంకొంతకాలం బతకాలి, నేను చేపలు తినాలి కదా, ఇంకొంతకాలం బతకాలని చెప్పి ఏం చేశాడు? నినివేకి వెళ్ళే వాడ ఎక్కకుండా తార్షీసుకు వెళ్ళే వాడు ఎక్కాడు. నాకు అది చదివినప్పుడల్లా అనిపించింది, ఈయన పెద్ద మగోడు, ఇంకెవరు లేరు అని. ఇందుకు ఆయన వెనకాలబడి తిరుగుతున్నాడు. ప్రభు నువ్వంటే ఇష్టం, నువ్వు ఆయన కావాలి, నువ్వు మాత్రమే చేయగలవు. అది ఆమెను చెప్దాం. నువ్వు మాత్రమే చేయగలవు. యోనా కాకపోతే ఇంకొకళ్ళు. నహూము గ్రంథంలో రాయబడింది, ప్రవక్తలను చంపిన పట్టణమా. ఏమండి? నినివే పట్టణం ఏంటి? ప్రవక్తలను చంపింది, సావుకులను చంపింది, నాయకులను చంపింది, రోజులను చంపింది. అంతకు ముందే వెళ్ళారు. యోనా కంటే కొంతమందిని దేవుడు ముందే పంపించాడు. వాళ్ళందరినీ ఏం చేశారు? వాళ్ళు చంపేశారు. అది తెలిసే కదా మనోడు రూట్ మారింది. ఏది తెలిసి? కొంతమంది రూట్ మారేది ఎందుకంటే ఇక్కడ ప్రయోజనం లేదురా బాబు, ఎన్ని రోజులు ఉన్న మైక్ కూడా చేతికిరు, ఇంకేడకన్నా పోతే ఇస్తారని. ఆడేం లేదండి, వెనకాల ఎడ కూర్చొని సెల్లు ఒత్తుకొని ఇంటికి రావాల్సిందే. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకి గతి అదే. నేను చూస్తున్నా కళ్ళారా. హల్లెలూయా. ఏడున్నప్పుడైనా గత వారానికి ఒకసారి హల్లెలూయా చెప్పే భాగ్యం, ఒక పాట పాడే భాగ్యం, బైబిల్ చదివే భాగ్యం, 2 ముక్కలు వాక్యం చెప్పే భాగ్యం దొరికింది. ఇప్పుడు కొన్ని చోట్ల పోయి కూర్చున్నారు. అది ఉన్నారో లేదో కూడా తెలియదు సంఘంలో. కాదంటారా? ఫాలో అవ్వండి, ఒక వారం చెప్తా, మీకు అర్థమైంది. నువ్వే సూటబుల్. యోనా వెనకాల బడి ఎందుకు తిరుగుతున్నాడు రా బాబు? యోనా కాకపోతే ఇంకొకడు సునీలు, కృపరాజు, ఆయన వెనకాల ఎందుకు పడిపోతున్నాడు? ఎలా వెంటాడుతున్నాడు తెలుసా? చాప కడుపులోకి తీసుకొని వెళ్ళి ఆయన బయటికి తీసుకొస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అది వాడ మునిగిపోయింది. వాడ మునిగిపోకుండా ఆపొచ్చు కదా దేవుడు. నేను చదివేటప్పుడు నాకు అన్ని తిక్కలు డౌట్లు వస్తాయి. ఏంటి అసలు ఆ వాడ మునిగాల్సిన అవసరం ఏముంది? ఆ 3 రోజుల పాటు అక్కడే ఆ వాడ ఆగిపోవచ్చు కదా. ఎందుకంటే అదంతా యోనాకు బుద్ధి రావాలి కాబట్టి. కొన్ని శ్రమలు మనకి ఎందుకు వస్తాయో తెలుసు? నువ్వంటే ఇష్టం లేక కాదక్క తమ్ముడు, నువ్వంటే ఇష్టం లేక కాదు. ఈ శ్రమ శోధన నువ్వంటే ఇష్టం లేక కాదు. పాస్టర్ అయ్యకు నువ్వంటే ఇష్టం లేక కాదు. కొన్ని టెస్టులు ఉంటాయి, కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో నువ్వు నిలబడతావా లేదని ఒక రాయి. ఆమేన్. అబ్రహాము ఒక రాయి వేశాడు లోతు మీద. ఏం చేశాడు? ఓ గుడ్ ఛాన్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. బాయ్ బాయ్ సీ యూ టాటా అన్నాడు. ఇంకంతే, అడ్రస్ లేదు. అదే రాయి ఎలీషా మీద వేశాడు ఏలియా. ఏమయ్యాడు? వందనాలయ్యా, నీ భారం, నీ టార్చర్ తట్టుకోలేకపోతాను, వెళ్ళిపోతాను అన్నాడా? చెప్పట్లేదు ఎవరు. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఎవరిని? ఏలియా ఎలీషా వెంబడించేటప్పుడు నువ్వు గిల్గాల్లోనే ఉంటావా అని అడిగాడు. అనగానే ఏం చేయాలి? ఎగిరికి అంతేయాలి. ఏడమ్మడెత్తారో 2 రోజులు, ఇక నేను సేవ చేసుకుంటాను నేను చెప్పేసి టక్కన పక్కకు వచ్చేసాడా? ఒక రాయి వేసాడు ఉండమని. నయోమి కూడా రూత్కి ఒక రాయి వేసింది. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ పెళ్లి చేసుకో, పిల్లలు గాను సంతోషంగా ఉందని ఒక రాయి వేసింది. సూపర్ అత్త, అస్సలు నీలాంటి అత్తలు ఏడ దొరుకుతారు అని అందా? చెప్పట్లేదు, అనలేదు. ఒక పరీక్ష అనేది లేకుండా, ఒక ఏదో అనకటికి ఎవడో చెప్పాడంట, పరీక్ష లేకపోతే నేనే ఫస్ట్ అన్నాడట. చెప్పండి, ఫైనల్ ఎగ్జామ్ లేకపోతే నేనే ఫస్ట్ అన్నాడంట. ఉంటే కదా వాడు ఫస్ట్ లాస్టో తెలిసేది. ఎగ్జామ్ లేనిది ఎవడో రిజల్ట్ తెలియదు. అలాగే ఒక పరీక్ష ఉంటుంది భూమి మీద. నేను అనుకుంటాను, యోనా కావాలని ఎందుకు అమ్మడిస్తున్నాడు? యోనా 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 అని చెప్పేసి అక్కడ పరిశోధించాడు, నీళ్ళలో పడేశాడు, చేప వచ్చి 3 రోజుల పాటు. దానికి పెద్ద శ్రమ. ఎవరికి శ్రమ? యోనాకు కాదు, నాకు తెలిసి ఆడు బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడు ఆడ. యోనా చేప కడుపులో ప్రశాంతంగా ఉన్నాడండి. కానీ త్యాగం చేసింది ఎవరో తెలుసా? చేప.
కొన్నిసార్లు కొంతమంది వల్ల కొంతమంది అని మీకు అర్థమైపోవాలి ఇంకంతే. అల్లెలు చెప్పండి. ఉపవాస ప్రార్థనలు వాడు బెమానంగా ఉంటారు బయట. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ఉపవాసాలు ఉండాలి. కన్నీళ్ళు గారు ఒక ఆమె ఇప్పటికీ చెప్తూనే ఉంది నాకు, అయ్యా నేను దశమ భాగం ఇచ్చేటట్టు నువ్వు ఉపవాస ప్రార్థన చేయండి. 14 సంవత్సరాలు చేస్తూనే ఉన్నా, ఎంతవరకు ఇలా. అల్లేలు. ఎవరికి శ్రమ? యోనా కాదు, చాపకి శ్రమ. 3 రోజులు చేప ఏం చేసింది? ఫాస్టింగ్ ప్రేయర్. పాపం దాని గురించి ఎవరు రాయాల బుక్లో. మనం ఒక పూట ఉన్నామంటే తెల్లారి పేపర్కి వేసేస్తాం. ఏమని? కృపరాజు గారు ఫాస్టింగ్ ప్రేయర్. అల్లేలు చెప్దామా? గట్టిగా చెప్దాం. ఏమండి, ఎందుకు యోనా వెంట దేవుడు వెంబడిస్తున్నాడు? యోనాని ఎందుకు పరిశోధన చేస్తున్నాడు? ఎందుకు వద్దన్నా, వద్దురా బాబు నీతో వద్దు, నీ సవాసం వద్దని వెళ్తున్నా ఎందుకు వెంటాడుతున్నాడంటే యోనాయే సరైన మగాడు అక్కడ. మన భాషలో చెప్పాలంటే యోనాయే సరైన వ్యక్తి అక్కడ. ఆ 3 రోజుల్లో యోనాకు ఒక గుణపాఠం నేర్పించాడు, ఒక పాఠం నేర్పించాడు. దేవుడు అంటే ఏంటి, పరిచర్య అంటే ఏంటి, సేవ అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి, ప్రవచనం అంటే ఏంటో ఆ 3 రోజులు ఆ చేప కడుపులో మనోడు కళ్ళు తెరిచినాడు. హల్లెలూయా. అప్పుడు చేప కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత చక్కగా బ్యాగ్ తలిచుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళాడా లేదా? ధైర్యంగా వెళ్ళిపోయి నినివే ప్రజలకు రాజుల ఎదుట మాట్లాడుతున్నాడు. ఎవరు ఎదుట? అంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఆయన రాజుల దగ్గరికి వెళ్ళారో లేదని చెప్పలేను, కానీ యోనా మాత్రం రాజుల ఎదుట నిలబడి, ఇదిగో మీకు నాశనం రాబోతుంది, మీకు శాపం రాబోతుంది, మీకు కీడు రాబోతుంది, ఇది సంగతి అని చెప్పి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు రాజులు, రాణులు, సామంతులు, చిన్నపిల్లలు మొదలుకొని చివరికి ఎనుములు, ఆవులు, పశువులు, గేదెలు కూడా ఆహారం లేకుండా ఉపవాసం ఉండి ఏం చేశారంట? గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. లేదు చెప్పండి. తమ్ముడా, నువ్వే సరైన వాడివి, కొన్నిటికి నువ్వే సరైన వాడు. అది నీకు తెలియాలంటే దేవుని దగ్గర కనిపెట్టాలి. హల్లెలూయా. అసలు నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే పరిచర్య విషయంలో నేను తప్ప ఎవరి పరిచర్య చేయలేరు అని అనుకోవాలి. అప్పుడే దాన్ని నువ్వు ఫుల్ఫిల్గా చేయగలవు. నేనే చేయాలి, నేను లేకపోతే ఇంకెవరు లేరు కృపరాజు అనకని అనుకోవాలి. నువ్వు ఈ సంఘంలో నేను తప్ప ఎవరు లేరు, నేనే చేయాలని నువ్వు దాన్ని తీసుకుంటే అప్పుడు దాన్ని సంతోషంగా నువ్వు చేయగలవు. కొన్ని వినపడ్డాయి హల్లెలూయాలో. కొద్ది కష్టంగా అనిపిస్తుందా? మర్మం ఇది. ఏంటిది? మర్మం. మరణం కాదు, మర్మం. హల్లెలూయా చెప్దాం. ఎందుకంటే దేవుడు నువ్వు సామర్థ్యం కలవాడవని దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటండి? సామర్థ్యం కలవాడు. దేనికి? ఏమైనా చేయగలడు ఆయన, ఓకే. కానీ ఆయన ఏమన్నాడు? నమ్ముట నీ వల్ల అయితే నేను చేసేవి నువ్వు. అది కదా లాజిక్. ఏంటి? యేసుప్రభు అంటాడు, మీరు వెళ్ళి దయ్యములు వెళ్ళగొట్టండి అన్నాడా లేదా? చెప్పట్లేదు ఎవరో. దయ్యాలు వెళ్ళగొట్టండి, మీరే వెళ్ళగొట్టాలి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాని శిక్ష విధించబడిను, నమ్మిన వాని పట్ల ఈ సూచక క్రియలు జరుగును. మార్కు సువార్త 16లో. ఏంటి ఆ సూచక క్రియలు? హానికరమైనది ఏది దాగినా మీకేం కాదు. పాములు ఎత్తి పట్టుకుంటారు మీరు, దయ్యాలని. ఎవరు? మీరే. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి. మీరు సరిగ్గా చెప్పకుండా ఉంటే మీకు ఏమైనా తగిలినట్టు అనిపించింది, ఆయన బాధపడుతున్నా. ఇది తగిలేది కాదు, నిన్ను పురికొల్పే వాక్యం ఇది, నిన్ను ధైర్యపరిచే మాట ఇది. నువ్వు ఒకటి నమ్మాలి, నేను సామర్థ్యం కలవాడనని దేవుడు గుర్తించాడు, నేను చేయగలనని దేవుడు నన్ను నమ్మాడు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఈ పనికి నేనే సరైన వాడినని దేవుడు నమ్మాడని నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. యోనా మాత్రమే ఆడ సరైన వాడని చెప్పి 3 రోజుల పాటు కాపాడి మరలా నినివే మహాపట్నాన్ని తీసుకొచ్చి అక్కడ స్వార్థను ప్రకటించాడు యోనా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు నిన్ను కనుగొంటాడు, దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు, దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, దేవునికి నీ పట్ల ఒక సంకల్పం ఉంది. ఆమెను చెప్దామా? అల్లంత దూరాన ఒక సువార్తలో, అల్లంత దూరాన
తండ్రి కుమారుని చూసి కనుగొన్నాడట. అతనిని కనుగొని అని ఉంటుంది అక్కడ. అతన్ని కనుగొన్నాడు. అతన్ని కనుగొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక్కోవాలి. కనుగొనేటువంటి గుణం, గుర్తించేటువంటి గుణం అది తండ్రికి మాత్రమే ఉంటుంది. ప్రియమంది పోయేటప్పుడు ఉన్నట్టున్నాడా కొడుకు? అమ్మ చెప్పండి. వెళ్ళేటప్పుడు డబ్బు జేబులో ఉందండి. డబ్బు జేబులో ఉంటే ఎలా ఉంటాం? చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతాం. క్రిస్మస్ పండుగని అప్పు చేసిన బట్టలు తెచ్చుకున్నావా లేదా? చెప్పట్లే. ఏమండి, అప్పు చేసి వడ్డీ కథ ఎక్కువైనా, 10 రూపాయల వడ్డీ అయినా ఏమాత్రం ఆలోచించకుండా అప్పు చేసి తెచ్చుకున్నావా లేదా? ఆగలేదు కదా. మరి జేబులో డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంటాడో వాడు? చక్కగా టిప్ టప్గా చుట్టూ బూట్ వేసుకొని సరదాగా సంతోషంగా, కనీసం డాడీ పోయేస్తానని కూడా చెప్పుండడు. నాకు తెలిసి పోయేస్తా డాడీ అని కూడా చెప్పుండడు. అలాగే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు. మళ్ళా వచ్చేటప్పుడు సూటు బూటు చక్కగా రింగులు వేసుకొని మెళ్ళో అంతా బంగారం వేసుకొని వచ్చాడు అనుకుంటున్నారా? లేదు, అదంతా ఒక రోజులో జరిగిన స్టోరీ అనుకుంటున్నారా? కొన్ని సంవత్సరాలు ఆహారం తినటానికి ఆహారమే లేదండి మనోడికి. బట్టలు చినిగిపోయి, ప్యాంటు చినిగిపోయి, జుట్టు అంతా పెరిగిపోయి, చాలా గలీజ్గా, చాలా విచిత్రంగా కనపడి ఉంటాడు. ఆయన కనుగొన్నాడండి తండ్రి. ఆమెను చెప్దాం. అయినా దేవుడు ఏం కనుక్కున్నాడు? మనం కనుక్కుంటాడు, మనం గుర్తిస్తాడు. ఆయన కనుగొని వెంటనే అతని కౌగిలించుకొని ఏమైనా గొప్ప పండుగ చేశాడు ఆ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే సమర్థుడివే, నువ్వే చేయగలవు. నీలో ఒక వ్యక్తిని చూడలేదు ఆయన, నీలో ఒక సమూహాన్ని చూస్తున్నాడు. ఆనాడు ఇస్మాయిల్లో దేవుడు ఒక్కడిని చూడలేదు, కొన్ని కోట్ల మందిని చూశాడు. ఆనాడు యాకోబును ఒక్కడిని చూడలేదు, కొన్ని లక్షల మంది సమూహాన్ని చూశాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను. యాకోబులో యేసుక్రీస్తును కూడా చూశాడు ఆయన. ఎక్కడ? యాకోబులో యేసుక్రీస్తు. యాకోబులో ఒక నక్షత్రం అంటే ఎవరో? ఆ నక్షత్రం జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి నీలో కూడా చూస్తున్నాడు. నువ్వు విత్తనంగా ఉన్నప్పుడే రాలిపోవాలనుకుంటే ఎలాగా? ఇత్తనముగా ఉన్నప్పుడే నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంతే అనుకుంటే ఎలాగా? ఆ ఇత్తనము నేల మీదకి రావాలి. ఆ ఇత్తనము మంచి నేలలో పడాలి. మంచి నేలలో పడితే అప్పుడు ఆ ఇత్తనం ఏమవుతుంది? చక్కగా మొలుస్తుందండి. అనేక ఫలాలు నీలో నుంచి వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు మొన్న 370 మంది వచ్చారు. ఈ 370 మంది రావటానికి ఒకే ఇత్తనం. అది కృపరాజు ఆ రోజు ఇక్కడ. అవునా కదా? కృపరాజు అనే వ్యక్తిని ఇక్కడ పరిచర్య ప్రారంభించబట్టే కదా ఆ 370 మంది మారుమూల ప్రాంతానికి వచ్చి చలి అనుకోకుండా, వాహనాలు లేకపోయినా ఇబ్బందిగా ఉన్న అంతసేపు కూర్చొని వాక్యం విని వెళ్ళడానికి కారణం ఒక ఇత్తనం, ఒక నాయకుడు, ఒక సేవకుడు. ఈరోజు సతీష్ కుమార్ గారి దగ్గర లక్షల మంది కూర్చున్నారు. అతను ఒక్కడితో ప్రారంభించబడింది పరిచర్య. ఒక్కడిని చూడలేదు దేవుడు నిన్ను, నీలో ఒక సమూహాన్ని చూస్తున్నాడు. రేపొద్దు నీ కొడుకు, నీ కూతురు, నీ పిల్లలు, నీ భర్త ఒక వృక్షం అవుతారు, ఒక వంశం అవుతారు, గోత్రం అవుతారు. నీ ఒక్కడితోనే ఆగిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీలో కనుగొనేది ఏంటంటే పై రూపాన్ని కాదు ఆయన కనుగొనేది, మూల వృక్షాన్ని చూస్తున్నాడు, కాండాన్ని చూస్తున్నాడు ఆయన, మూలాల్లోకి చూస్తున్నాడు ఆయన. యాకోబులు ఆ రోజు చూసింది అందుకే అరణ్యంలోకి ఉన్న, ఎడారిలో ఉన్న అతను ఏమైనా అయిపోతాడేమో అని చెప్పి అతనితో ప్రేమగా మాట్లాడి ఆ పరామర్శించి ధైర్యపరిచి ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. లేచి నిలబడదు.